ప్రణవిని చూడగానే పెళ్లి చేసుకుందామని అనుకున్నారా? ఫస్ట్ అంటే అసలు కలుద్దాం, మాట్లాడదాం, తెలుసుకుందాం, ఒకవేళ ఇష్టపడితే అప్పుడు అట్లేమని అనుకున్నారా, లేకపోతే చూడగానే హ్యావ్ టు మ్యారీ హర్ అంటే ఒకటి లైఫ్లో నాకు ఒకటి ఏదో జరిగిందా ఆ తర్వాత విషయం, కానీ ఒకటే ఉండేది ఏంటంటే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను, డెఫినెట్గా ఇది చైల్డిష్ మెంటాలిటీ కాదు, అండ్ దిస్ ఈజ్ నాట్ అగ్రిమెంట్. సంవత్సరం తిరుగుతాను కాదు, 10 సంవత్సరాలు తిరుగుతాను, కానీ కట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాతే తెలుస్తుంది ఏదైనా లూప్ హోల్స్. మీరు బయట 10 సంవత్సరాలు తిరిగిన లవర్స్ పెళ్ళైన సంవత్సరానికే విడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అది పర్టికులర్గా అగ్రిమెంట్ కాదు, నేనైతే దాని మీద నమ్మను. అవును నేను సంవత్సరం పాటు నేను నమ్మిస్తా, 2 సంవత్సరాలు నమ్మిస్తా, నేను బాగుంటాను, చాలా మంచివాడు నేను, కానీ ఫైనల్గా ఇంటికి వచ్చినప్పుడే మన లూప్ హోల్స్ తెలుస్తాయి. ఎందుకు అని అంటే నేను ఇంట్లో ఎలా ఉన్నానో అది మీకు తెలియదు. ఎంతసేపు నేను షర్ట్ వేసుకొని బయటకు వచ్చేసి అరే రఘు చాలా బాగున్నాడు కదా కాదు, నేను ఇంట్లో ఎంత బేవర్సుకున్నానో ఇంట్లో క్వాలిటీనే తెలుస్తుంది బయట. అందులో బేసిక్గా నేను హోమ్లీ పర్సన్, ఇల్లు అంటే బాగా ఇష్టం. నన్ను బయటికి వెళ్ళి పని చేయరా అని ఎవ్వరు పంపించకుండా నన్ను అడగకుండా ఉంటే ఆ దేవుడు నాకు అసలు గోల్డెన్ స్పూన్ చేసింటే చాలా లేజీ ఫెలో అయిపోయేవాడిని నేను. ఐఎమ్ వెరీ లేజీ యాక్చువల్గా. అలా ఇంటికి ఇలా అతుక్కొనే ఉంటాను, నాకు ఆ ఇల్లు అంటే అంత బలం నాకు. సో అలాంటి వాడిని ఇప్పుడు నేను ఎలా చెప్తాను తనతోటి తిరిగాను. సో నా మెంటాలిటీ అది కాదు. నేను అంటాను సోల్ కలిస్తే చాలు, డెఫినెట్గా తను కళ్ళ దృష్టితోటి ఒక 5 నిమిషాల్లో అర్థం చేసేసుకుంటే కనుక అలాంటి వాళ్ళు డెఫినెట్గా వీడితోటి నా లైఫ్ సూపర్ అని అనుకున్నారంటే 2 నిమిషాలు చాలు కనెక్ట్ అవ్వడానికి. అండ్ డెఫినెట్గా నేను అదే అంటాను, ఇప్పుడు సంవత్సరాలు తిరిగి మోసం చేసిన వాళ్ళు ఉంటారు. సో సంవత్సరం తిరిగాను కదా, అర్థం చేసేసుకున్నారు, పిల్లలు పెళ్లి చేసేద్దాం అంటే అయిపోద్ది. కానీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత లూప్ హోల్స్ బయటపడతాయి, ఏమేమి జరుగుతుంది, ఎలా ఉంటాడు ఏంటి అని. సో నాకైతే నమ్మకం లేదు, తిరగాలనే ఆశ లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓపిక లేదు, నాకు పెళ్లి చేసుకొని ఒక మంచి లైఫ్ గడపాలి అనేది నా కోరిక. మా అమ్మ కోరిక అంటే నా కోడలు తీసుకురా అని తను ఎప్పుడు ఉంది, చాలా డివోషనల్. అసలు మీ లైఫ్లో ఎవరికి కష్టమైనా నష్టమైనా మీరే పడండి, నా హెల్ప్ ఎంతో కావాలో చేస్తాను మీకు, ఆ తర్వాత నా దారి నేను చూసుకుంటానంటది. ఫాదర్ లేదు, ఎక్స్పైర్డ్ లాంగ్ బ్యాక్. సో అలాంటి మంచి ఇల్లు, ఒత్తిడి లేదు, అన్నయ్య వదిన వాళ్ళు సపరేట్, అంటే మన ఇంట్లోనే అందరం కలిసే ఉంటాం హ్యాపీగా. ఎంత అన్నయ్య నేనంటే ఫ్రెండ్లీగా ఉంటాం, అంటే వీఆర్ మోర్ లైక్ బ్రదర్స్ కన్నా ఫ్రెండ్స్ అనొచ్చు. అలాంటి ఇది ఉన్నప్పుడు అసలు ఇల్లంతా హెల్దీగా ఎంత బాగుంటుందో, అలాంటి దాంట్లో ఒక అమ్మాయిని తీసుకెళ్తే డెఫినెట్గా అదృష్టం రా ఈ అమ్మాయికి. ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ ఇవ్వడం కూడా అదృష్టమే కదా డెఫినెట్. డైలాగ్ విత్ ప్రేమ అండ్ ప్రేమ గారితో ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. నీకు ఎలా ఉంది ప్రణవి చెప్పు? నాకు చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ప్రేమ గారు. అండ్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆఫ్ అస్ ఇన్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ ఐ డ్రీమ్.